కృతయుగంలో పులస్త్య పుత్రుడు తృణబిందుని కుమార్తెను వివాహమాడి విశ్రవసుడను కుమారుడిని పొందినాడు. ఆ విశ్రవసువు భరద్వాజ కుమార్తె ఇలబిళను వివాహమాడి ఒక కొడుకును కన్నాడు. అతడే వైశ్రవణుడు. ఇతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి మెప్పించి అఖండమైన ధనంబును పుష్పక విమానాన్ని పొందాడు. ఈ స్థితిని చూచి ఓర్వలేని సుమాలి అనే రాక్షసుడు తన సొంత కూతురైన కైకసిని రాక్షస వంశ క్షేమం కోరి ఆ విశ్రవసువును వరించి కుబేరుని సమానమైన పుత్రులను పొందవలని ప్రేరేపించి పంపినాడు. ఆమె సంధ్యా సమయంలో సూర్యాస్తమయ వేళ సంగమ కోరికతో సమీపించినది. కాన ఆమెకు దారుణ కృత్యాలు చేసే సంతానం కలిగినారు. వారు రావణుడు, కుంభకర్ణుడు, క్రౌంచి, శూర్పణఖ, కుంభీనసి మరియు ఖరదూషణులు. చివరికి విభీషణుడు జన్మించారు. కైకసి రాక్షస వంశ సంజాతురాలు. ఆమె ముగ్గురు కూతుళ్ళు రాక్షసాంశతో చాలా దుస్వభావులు, ప్రాణిభక్షకులు, మునుజన హింసకులు, అనేక రాక్షస కృత్యాలను చేసేవారు. లోకంలో వలచిన వనిత కొరకు పేరుకెక్కిన పురుషులు ఉన్నట్లే మనసు పడిన మగవాని కొడుకు చరిత్ర సృష్టించిన స్త్రీలున్నారు. మహోన్నత త్యాగాలతో, మరుపురాని సాహసాలతో కొందరు పేరు పొందితే, మితిమీరిన స్వార్థాలతో, దారుణ దుర్మార్గాలతో మరికొందరు చరిత్రల పుటల్లోకెక్కారు. రామాయణంలో శూర్పణఖ ఆ రెండవ కోవకు చెందిన స్త్రీ పాత్ర. రాక్షస ప్రేరితుడైన రావణుడు కుబేరుని జయించి లంకాపట్టణాన్ని కైవసం చేసుకున్న తర్వాత శూర్పణఖకు విద్యుజ్జుహానకు వివాహము చేసి ఆమెకు దండకారణ్యాన్ని అరణ్యంగా ఇచ్చాడు. విద్యుజ్జుహునిది పాతాళలోకం, ఎస్స నగరం. శూర్పణఖ విద్యుజ్జుహుల ఏకైక సంతానమే చక్రభూపాలుడు. రావణుడు తన దిగ్విజయ యాత్రలో ఎస్స నగరం మీద కూడా దండెత్తినాడు. ఎదిరించిన కాలకేయులను ఖండించినాడు. మితిమీరిన యుద్ధావేశంలో విద్యుజ్జుహుని కూడా వధించినాడు. శూర్పణఖను విధవను చేసినాడు. లంకకు రాగానే రావణుని పాదాల మీద పడి శూర్పణఖ పరిపరి విధాలా దుఃఖించినది. తాను చేసిన పనికి రావణుడు విచారించాడు. చేయనిది ఏమీ లేక శూర్పణఖకు లోటేమీ రాకుండా తమ్ముడు కరుని దండకారణ్యానికి ప్రభువుగా చేసి దూషణుని దండనాథునిగా వ్యవహరించమన్నాడు. శూర్పణఖను రాజసోదరివై రాజభోగాలను అనుభవించమన్నాడు. తన కోరిక తీర్చుటే ఆమె ధ్యేయం. వాల్మీకి రామాయణంలో శూర్పణఖ యాదృచ్ఛికంగా సీతారాముల పర్ణశాల వద్దకు వచ్చినది. ఈమెకు రాముని చూడగానే అనురాగం ఉదయించింది. రాముని చూసిన శూర్పణఖ మానక స్థితిలో లైంగిక సహజాతం మేలుకొన్నది. ఎలాగైనా అతన్ని వివాహం ఆడాలని అనుకున్నది. శూర్పణఖ వయ్యారాలు వలకపోస్తూ శ్రీరాముని ఎదుట నిలిచింది. తను తాను పరిచయం చేసుకుని తన అన్నలైన రావణ కుంభకర్ణుల గురించి, తమ్ముడైన విభీషణుని గురించి చెప్పినది. క్రూర పరాక్రములైన ఖరదూషణాదులను వివరించినది. శ్రీరాముని ముఖంలోకి సాభిప్రాయంగా చూచి నిన్ను ప్రేమించానన్నది. సీత నీకు తగిన భార్య కాదన్నది. తనలో జనించిన కోరిక తీర్చుకోవాలనే పట్టుదల తప్ప తాను చేసే పని మీద విచక్షణ జ్ఞానం శూన్యం. అప్పుడు శ్రీరాముడు తాను ఏకపత్ని వ్రతుడని, శూర్పణఖను వివాహమాడిన సీతలాంటి ఉత్తమ స్త్రీకి సవతిపోరు సహింపరాదని నచ్చచెప్పాడు. శూర్పణఖ వెంటనే లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి తన వంపు సంపులు ప్రదర్శించి భారీగా స్వీకరించమని ప్రార్థించింది. కానీ లక్ష్మణుడు తానే సీతారాములకు దాసుడనని, తనను పెండ్లాడిన తాను కూడా దాసీ బ్రతుకు బతకాలని తెలిపాడు. దీనంతటికీ అడ్డుగా ఉన్నది సీతే కాబట్టి ఆమెను మింగేయాలని మీదికి వచ్చింది శూర్పణఖ. రాక్షసి హద్దు మీరినది. అన్న ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు చెవులు ఖండించి కురూపినిగా చేసి వదిలివేశాడు. శూర్పణఖ పూర్వజన్మలో ఒక గరుడాంగన. స్వర్గలోకంలో నందనవనంలో అప్పుడు విహారార్థమై వచ్చిన శ్రీ మహావిష్ణువును చూచి లక్ష్మీదేవి చెంతన ఉన్న శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై పవళించి ఉండగా ఆ దేవదేవునిపై అభిలాషతో ఆ గరుడాంగన తిరిగి పదే పదే ఆ వైకుంఠవాసం చూస్తూ ఉండగా గ్రహించిన శేషుడు విష్ణుమూర్తి కనపడకుండా తన పడగల చేత అడ్డుపెట్టినాడు. ఆ గరుడ స్త్రీ కోపంతో తన పిడికిలి బిగించి ఆదిశేషుని చెవునిపై ముక్కు మీద పోట్లు పొడిచింది. అప్పుడు లక్ష్మీదేవి కూడా తన భర్తను ప్రేమిస్తూ స్వామి కార్యబద్ధుడే ఉన్న ఆదిశేషుని ఒక గరుడు స్త్రీ పిడికిలతో కొడుతుంటే చూస్తుంటుంది. గరుడు దూషించగా
ఆ సమయంలో ఆ స్త్రీ భర్త కూడా అక్కడికి వచ్చి లక్ష్మీదేవి వాదన పడుతున్న తన భార్యను చూచి విషయం తెలుసుకుని, దోషం నీయందే ఉన్నది కనుక నీవు భూమి మీద రాక్షసుగా పుట్టవలసిందిగా ఆమెను శపిస్తాడు. ఆ గరుడాంగన కోపంతో లక్ష్మీదేవిని శపించినది. ఓ లక్ష్మీదేవి, నీ వలన నాకు భర్త వియోగం తటస్థించింది కనుక కాలాంతరమున నీ భర్తతో నీకును వియోగం కలుగుగాక. ఈ గరుడాంగన ఈ జన్మలో శూర్పణఖ, ఆదిశేషుడే లక్ష్మణుడు. పూర్వము ఆదిశేషుని ఆ గరుడాంగన తన పిడికిలతో పొడిచింది కనుక ఆ అవయవాలను శేషాంశ సంభూతుడైన లక్ష్మణునికి వికృతపరిచినాడు. ఈ రాక్షస జన్మలో శూర్పణఖ పొందిన పరాభవం ఇది. క్రోధితురాలైన శూర్పణఖ ఆకాశ మార్గాన్ని ఎగిరి ఖరదూషణాదుల వద్దకు వెళ్ళింది. శ్రీరాముని మీద దండెత్తి వెళ్ళి హతమార్చమని, లేకపోతే రాక్షస జాతికే అవమానమని ప్రోత్సాహపరిచి వారి వెంట స్వయంగా యుద్ధం చూడాలని వెళ్ళిన యువతి శూర్పణఖ. ఖరదూషణాదులు సుసైన్యంగా ఖండితులయ్యారు రామలక్ష్మణుల చేతిలో. శూర్పణఖలో క్రోధం పెచ్చు పెరిగింది. తన కోరిక తీరకపోగా ముక్కు చెవులు కోసి హింసించడం సహించలేకపోయింది. తిరిగి అలాంటి పరాభవాన్నే చేయాలనుకుంది. తన అన్న రావణునికి జరిగిన అవమానాన్ని ఏకరువు పెట్టి సీతను పావుగా వాడుకున్నది. సీత సౌందర్యాన్ని దేవ గంధర్వ యక్షకిన్నెరలతో పోల్చి ఆమెను పొందిన పురుషుని జీవితమే చరితార్థమని సీతను తానే అపహరించి తెచ్చి తన అన్న రావణునికి ఇచ్చే ప్రయత్నంలో తనకు ఈ పరాభవము లక్ష్మణుడికి చేసినాడని చెప్పినది. రావణుడికి సీతారాముల మీద ఒక చెప్పరాని ద్వేషం పెంచింది. సీతారాముల దాంపత్య జీవితంలో పానకంలో పుడకగా అడ్డుపడింది శూర్పణఖ. రామాయణంలో మంథర రామ పట్టాభిషేకాన్ని చెడగొట్టి అరణ్యాల పాలు చేస్తే శూర్పణఖ వారి అరణ్యవాసంలో అర్ధాంగిని అపహరించి రావణుని మృత్యువుకు దరిచేర్చినది. శూర్పణఖ అపకారమే జరిపిన లోకానికి మాత్రం ఉపకారం జరిగింది. శూర్పణఖ చుప్పనాతిగా జన్మ స్మృతి పథంలో శాశ్వతంగా మిగిలిపోయింది.